వివేక హత్య కేసులో 5వ రోజు విచారణ కొనసాగుతోంది. దీనికి సంబంధించి సిబిఐ కార్యాలయానికి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు చేరుకున్నారు. 4 రోజుల పాటు విచారించిన సిబిఐ నేడు 5వ రోజు ప్రశ్నిస్తుంది. హత్య జరిగిన ప్రాంతంలో ఆధారాలు చెరిపివేత, దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ పై సిబిఐ ప్రశ్నిస్తోంది. రేపటితో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డితో కస్టడీ ముగియనుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన భాస్కర్ రెడ్డి అలాగే ఉదయ్ కుమార్ రెడ్డిని ఈరోజు 5వ రోజు సిబిఐ అధికారులు విచారిస్తున్నారు. ఈరోజు ఉదయం చెంచలగూడ జైలు నుండి ప్రత్యేక వాహనంలో వీళ్ళిద్దరిని సిబిఐ కోర్టుకి తీసుకొచ్చి విచారణ ప్రారంభమైంది. మొత్తానికి ఈరోజు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 వరకు కూడా ఈ విచారణ కొనసాగనుంది. మొత్తానికి ఇప్పటికే 4 రోజులు జరిగిన ఈ విచారణలో కీలక అంశాలు సిబిఐ రాబట్టినట్టు కూడా తెలుస్తుంది. అలాగే ఈ కేసులోని మొదటి నుంచి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిది కూడా 25వ తారీఖుకి ఈ కస్టడీ కూడా ముగియనుంది. అలాగే రేపటితో భాస్కర్ రెడ్డి అలాగే ఉదయ్ కుమార్ రెడ్డిలు కూడా కస్టడీ ముగియనుంది. మొత్తానికి ఈ కేసులో సునీత భర్త ఎవరైతే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఉన్నారో ఈ వివేకానందరెడ్డి రెండో భార్య అయిన షమీం చేసిన ఆరోపణలతో ఆయనకు కూడా 160 సిఆర్పిసి ప్రకారం నోటీసులు ఇచ్చి నిన్న 2.5 గంటల సేపు విచారించడం జరిగింది. డెత్ నోటు దాయడం వెనకాల ఉన్న కోణంలో కూడా సిబిఐ అధికారులు విచారణ జరిగింది. ఆయనను విచారించడం కూడా ఇదే తొలిసారి. ఈ కేసులో దీన్ని అనూహ్య మలుపుగా భావిస్తున్నారు. వైఎస్ వివేక రెండో భార్య షమీం విషయంలో విభేదాలు తలెత్తడంతో ఆస్తి కోసమే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి వివేకను హత్య చేయించారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. రాజశేఖర రెడ్డిని సిబిఐ అధికారులు విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్లోని సిబిఐ కార్యాలయంలో సుమారు 2.5 గంటల పాటు నర్రెడ్డి రాజశేఖర రెడ్డిని ప్రశ్నల వర్షం కురిపించారు. ఆయన స్టేట్మెంట్ కూడా దీనికి సంబంధించి కూడా సిబిఐ అధికారులు రికార్డ్ చేయడం జరిగింది. ఆయన విచారణ సందర్భంగా పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లు కూడా చెబుతున్నారు. ఆయన స్టేట్మెంట్లో వాటిని పొందుపరిచారు. షమీం అనే ముస్లిం మహిళ వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడం, ఈ దంపతులకు కూడా ఒక బాబు పుట్టడం, దీనికి సంబంధించి సునీతకు కూడా అలాగే నర్రెడ్డి రాజశేఖర రెడ్డి కూడా నచ్చలేదనే కూడా తెలుస్తుంది. మొత్తానికి ఈ రెండో పెళ్లి విషయంలో వివేక కుమార్తె సునీతారెడ్డి అలాగే అల్లుడు నర్రెడ్డికి కూడా ఆగ్రహంతో ఉండటం, తండ్రితో గొడవలు పడటం, షమీంను బెదిరింపులతో ఆమెకి కాల్ చేయడం వంటి విషయాలు కూడా సిబిఐ విచారించింది. ఆయా అంశాలన్నింటినీ కూడా సిబిఐ అధికారులు తన దర్యాప్తులో పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. షమీం చేసిన ఆరోపణల కోణంలో కూడా వారు దర్యాప్తు మొదలుపెట్టారు. మొత్తానికి ఈ కేసులోని రేపటితోని ఈ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు కూడా విచారణ ముగియనుంది. మొత్తానికి దీనికి సంబంధించి సిబిఐ అధికారులు కూడా పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. అలాగే ఈ నెల 30వ తారీఖు లోపు ఈ దర్యాప్తుకు సంబంధించి పూర్తి ఆధారాలన్నీ కోర్టు ముందు హాజరుపరచాలని చెప్పి కోర్టు ఆదేశాలు ఇవ్వడంతో కూడా సిబిఐ కూడా దూకుడు పెంచింది. మొత్తానికి ఈ కేసులో అరెస్ట్ అయిన భాస్కర్ రెడ్డి అలాగే ఉదయ్ కుమార్ రెడ్డిలను కూడా ఈరోజు 5వ రోజు విచారణ మొదలైంది. ఈరోజు ఈవినింగ్ 5 ఈ విచారణ ముగియనుంది. రేపటితో వీళ్ళ కస్టడీ కూడా ముగియడంతో సిబిఐ అధికారులు పూర్తి వివరాలను సేకరించే పనిలో పడ్డారు.